వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. దశాబ్దాలుగా భారత్ చూపిస్తున్న సహనానికి ప్రతీక. కానీ పహల్గామ్ ఉగ్రదాడిలో సీన్ మారిపోయింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లుగా పాకిస్తాన్ టెర్రరిజంపై భారత్ ఇప్పుడు వాటర్ వార్ ప్రకటించింది. 1960 నుంచి కొనసాగుతున్న ఒప్పందానికి చెక్ పడటంతో దాయది దేశం ఇప్పుడు చుక్క నీటి కోసం అల్లాడిపోతుంది. యాక్షన్స్ హ్యాస్ కన్సిక్వెన్స్ అన్న సామెత పాకిస్తాన్కు ఇప్పుడు అక్షరాల వర్తిస్తుంది. మరి ఈ జల దిగ్బంధం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? పాక్ ఆర్థిక వ్యవస్థపై దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. ఒకప్పుడు బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ అన్న మాట ఇప్పుడు అక్షరాల నిజమవుతోంది. దాయాది దేశం పాకిస్తాన్ కుటిల బుద్ధికి భారత ప్రభుత్వం సరైన బుద్ధి చెప్పింది. గత ఏడాది పహల్గామ్లో మన పర్యాటకుల రక్తం చిందించిన ఉగ్రవాదులకు వారిని పెంచి పోషిస్తున్న పాక్కు మోదీ ప్రభుత్వం నీటి సెగ రుచి చూపిస్తోంది. చేసిన పాపం కాశీకి వెళ్ళినా పోదు అన్నట్టు పాక్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు ఆ దేశాన్ని కరువు కోరల్లోకి నెట్టేశాయి. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ గొంతు ఎండుతోంది. గత ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన హేయమైన ఉగ్రదాడి భారత ప్రభుత్వం ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనకు నిరసనగా భారత్ తన అత్యంత శక్తివంతమైన దౌత్య అస్త్రాన్ని ప్రయోగించింది. అదే ఇండస్ వాటర్స్ ట్రీటీ క్యాన్సులేషన్. నిజానికి 1960లో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం సింధు, జహ్లాం, చెనాబ్ నదుల నీటిపై పాకిస్తాన్కు మెజారిటీ హక్కులు ఉన్నాయి. కానీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని భారత్ గట్టిగా చాటి చెప్పింది. ఒప్పందం రద్దు కావటంతో పాకిస్తాన్కు వెళ్లాల్సిన జలాలు ఇప్పుడు భారత సరిహద్దుల్లోనే ఆగిపోతున్నాయి. ఫలితంగా పాక్ వైపు ప్రవాహం సున్నా అయిపోయింది. ఒప్పందం రద్దు కాకముందు భారత భూభాగం నుంచి భారీగా జలాలు పాకిస్తాన్లోకి వెళ్లేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ముందు వెనుక చూసుకోకుండా వేసే అడుగు ముప్పు తెస్తోంది అన్నట్టు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన పాక్ ఇప్పుడు సాగునీరు, తాగునీరు లేక అల్లాడిపోతోంది. మన దేశం నుంచి వెళ్లే నీటిని ఆపేయటంతో పాక్లోని సింధు పరివాహక ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. గతంలో అవసరం లేని సమయంలో వరదలు పంపి ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టేవారం. కానీ ఇప్పుడు చుక్క నీరు కూడా సరిహద్దు దాటకుండా భారత్ పటిష్ట చర్యలు చేపట్టింది. ఫలితంగా పాక్ అగ్రికల్చర్ సెక్టార్ కుదేలైంది. ప్రస్తుతం పాకిస్తాన్లో డ్రాట్ కండిషన్స్ భయంకరంగా ఉన్నాయి. గోధుమ పంటలు ఎండిపోయాయి. పశువులకు గడ్డి కూడా దొరకని పరిస్థితి. చెడపుకురా చెడేవు అన్న సామెత పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతోంది. భారత్పై కుట్రలు చేస్తే తమకు నీరు కూడా దక్కదని వారు ఊహించలేదు. సింధు నదిపై భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తి కావడంతో పాకిస్తాన్కు వెళ్లాల్సిన వాటా సున్నాకు చేరుకుంది. అటు ఆహార కొరత, ఇటు తాగునీటి ఎద్దడి వెరసి పాకిస్తాన్ ఇప్పుడు ఒక ఫెయిల్డ్ స్టేట్గా మారుతోంది. కంచె చేను మెసినట్లు ఇన్నాళ్లు భారత్పై ఉగ్రవాదాన్ని ఉసుగొల్పిన పాకిస్తాన్కు ఇప్పుడు సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా సరిహద్దుల్లో తుపాకులతో కాకుండా నీటి ప్రవాహంతో దెబ్బ కొట్టేందుకు ఇండియా సిద్ధమైంది. అడ్డు అదుపు లేకుండా ఉగ్రవాదులను పంపిస్తున్న పాక్కు ఇప్పుడు చుక్క నీరు కూడా అందకుండా చేసే వ్యూహాన్ని భారత్ అమలు చేస్తుంది. భారత్ కేవలం మాటలతో కాకుండా చేతలతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వ్యూహాత్మకంగా డ్యాంల నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాకిస్తాన్కు వెళ్లే ప్రతి చుక్క నీటిపై భారత్ కంట్రోల్ సాధించింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, రాజకీయ అస్థిరతతో కొట్టిమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు ఈ జల సంక్షోభం గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. భారత్ తన ప్రాజెక్టుల ద్వారా నీటిని మళ్లించడంతో పాక్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడమే కాకుండా తాగునీటి ఎద్దడి కూడా తీవ్రమవుతోంది. ముఖ్యంగా సింధు, జహ్లాం, చెనాబ్ నదుల నీటిపైనే పాకిస్తాన్ వ్యవసాయం మరియు రోజువారీ జీవితం ఆధారపడి ఉంది. భారత్ ఈ నదులపై డ్యాంల నిర్మాణం మరియు నీటి నిల్వ ప్రాజెక్టులను వేగవంతం చేస్తుంది. ఇది భారత్కు విద్యుత్ మరియు సాగునీటి పరంగా భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుండగా అవతలి వైపు పాకిస్తాన్లో జల సంక్షోభం మొదలైంది. పాకిస్తాన్ ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు నీటి కొరత తోడైతే ఆ దేశం దివాలా తీయడం ఖాయం.
వ్యవసాయం దెబ్బతింటే ఆహార భద్రత ప్రశ్నార్థకమవుతోంది. భారత వ్యూహం చూస్తుంటే తుపాకీ పేల్చకుండానే శత్రువులను లొంగదీసుకునే మాస్టర్ స్ట్రోక్లా కనిపిస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో తాజాగా జల సంక్షోభం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. అడియాసలు ఒకవైపు, ఆకలి కేకలు మరోవైపు. పాకిస్తాన్కు ఇప్పుడు అసలైన కష్టం వచ్చి పడింది. ఇప్పటి వరకు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఆ దేశానికి ఇప్పుడు వాటర్ క్రైసిస్ రూపంలో అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. భారత్ గనుక సింధు జలాల విషయంలో తన పట్టు బిగిస్తే పాక్ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది వ్యవసాయం. అయితే ఈ సాగులో సింహభాగం కేవలం సింధు జలాలపైనే ఆధారపడి ఉంది. భారత్ గనుక నీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించిన లేదా నిలిపివేసిన పాకిస్తాన్లో సుమారు 30 నుంచి 40% వ్యవసాయం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. గోరు చుట్టుపై రోకలిపోటులాగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్కు ఈ సాగు తగ్గడం అనేది కోలుకోలేని దెబ్బ. గోధుమలు, పత్తి వంటి ప్రధాన పంటలు పండాక ఆ దేశం ఆహారం కోసం ఇతర దేశాల ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వస్తోంది. వ్యవసాయం దెబ్బతింటే దాని నేరుగా ప్రభావం ఫుడ్ సెక్యూరిటీపై పడుతోంది. సామాన్యుడికి పట్టెడన్నం దొరకడమే కష్టమవుతోంది. చెరువు ఎండిపోతే చేపలకు గతేంటి అన్నట్లుగా నీటి లభ్యత తగ్గితే ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం ఆకలి సమస్య మాత్రమే కాదు, దేశంలో అంతర్గత అస్థిరతకు, అల్లర్లకు కూడా దారితీసే అవకాశం ఉంది. నదీ ప్రవాహ మార్పుల వల్ల పర్యావరణం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో నీటి ప్రవాహం తగ్గితే సముద్రపు నీరు ముందుకు వచ్చి ఉప్పు శాతం పెరుగుతోంది. దీనివల్ల భూములు నిస్సారమైపోతాయి. అంతేకాకుండా సింధు నదిపై ఆధారపడ్డ ఎన్నో జీవరాశులు అంతరించిపోయి బయోడైవర్సిటీ లాస్ సంభవిస్తోంది. ముందు వెనుక చూసుకోకుండా భారత్ను రెచ్చగొట్టిన పాక్కు ఇప్పుడు ప్రకృతి కూడా సహకరించని పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎప్పటిలాగే అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంక్ను లేదా ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించి భారత్పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. కానీ భారత్ ఈసారి చాలా దృఢంగా ఉంది. ఉగ్రవాదం మరియు చర్చలు పక్కపక్కన సాగవని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇండస్ వాటర్స్ ట్రీటీ ఒప్పందాన్ని పునరుద్ధరించే లేదా పాత పద్ధతుల్లో నీటిని వదిలే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రకృతి ఇచ్చే సంపదను పంచుకోవడంలో స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. కానీ పొరుగు దేశం ప్రవర్తన వల్ల ఇప్పుడు ఆ దేశ ప్రజలే నీళ్లు లేని బావి లాంటి భవిష్యత్తును చూడబోతున్నారు. భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంటే పాకిస్తాన్ మ్యాప్ మారిపోవడం ఖాయం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ను దెబ్బతీయాలనుకున్న పాకిస్తాన్కు ఇప్పుడు నీళ్లు లేక గొంతు ఎండబోతుంది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోరినా భారత్ మాత్రం తన పంథాను మార్చుకోవడం లేదు. ముందు ఉగ్రవాదాన్ని ఆపండి, ఆ తర్వాత ఏదైనా అని ఇండియా స్పష్టం చేస్తుంది. మరి పాకిస్తాన్ ఈ జల సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.